అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మనకి మాఘగుప్త నవరాత్రులు అంటే శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారు మనకి ఏ రోజు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఏ పుష్పాలతో పూజించాలి, కలసం అఖండ దీపం ఏ రోజు పెట్టుకోవాలి, ఒకవేళ ఆనవాయితీ లేని వారు పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరము కూడా మనకి 4 నవరాత్రులు అయితే వస్తూ ఉంటాయండి. మొదటిగా మనకి చైత్ర మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు, ఇంకా ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ గుప్త నవరాత్రులు అంటే శ్రీ వారాహిదేవి నవరాత్రులు, ఇంకా ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి దేవి శరణ్ నవరాత్రులు, ఇంకా ఆఖరిగా మనకి మాఘ మాసంలో వచ్చేటటువంటి మాఘగుప్త నవరాత్రులు అంటే శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు. ఈ 4 నవరాత్రులు మనకి ప్రతి సంవత్సరము కూడా వస్తాయండి. మాఘమాసం మనకి పాపాలను నశింపచేసే మాసంగా అయితే చెప్పబడుతుంది. ఈ మాఘమాసంలో ముఖ్యంగా మనకి వసంత పంచమి, రథ సప్తమి, ఇంకా మహాశివరాత్రి, శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు అంటే మాఘగుప్త నవరాత్రులు అనేటివి ముఖ్యంగా అయితే వస్తాయండి. ఇంకా ఎంతో పవిత్రమైన ఈ మాఘమాసంలో మనకి మాఘగుప్త నవరాత్రులు అనేటివి వస్తాయని చెప్పుకున్నాం కదండి. అయితే ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ఎవరిని పూజించాలి అని అంటే శ్రీ శ్యామలాదేవి అమ్మవారిని అయితే పూజించాలండి. అయితే ఈ శ్యామలాదేవి అమ్మవారు అంటే ఎవరు అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. జగజ్జనని అయినటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారికి ఎడమ వైపున సర్వ సైన్యాధ్యక్షురాలుగా శ్రీ వారాహి అమ్మవారు కొలువై ఉంటారండి. ఇంకా లలితా పరమేశ్వరి అమ్మవారికి కుడివైపున మహామంత్రి అయినటువంటి శ్రీ శ్యామలాదేవి అమ్మవారు కొలువై ఉంటారు. ఈ శ్యామలాదేవి సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ అమ్మవారు మాతంగి ముని కుమార్తె కాబట్టి ఈవిడను మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారిని రాజమాతంగి, రాజశ్యామల అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ శ్యామలాదేవి అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది, అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇంకా ఈ అమ్మవారిని పూజించడం వలన వాక్శుద్ధి కలిగి వాక్చాతుర్యం పెరుగుతుంది. మనకి లక్ష్మి నిలవాలంటే తప్పకుండా జ్ఞానం అనేది కావాలి. మానవుడికి ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి. పిల్లలు చదువుల్లో బాగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నా, ఇంకా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో రాణించాలి అని అన్నా, విదేశాల్లో వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అని అన్నా తప్పకుండా శ్యామలా నవరాత్రి పూజను మీరు కానీ మీ పిల్లల చేత కానీ చేపించండి, చాలా మంచిది. అలాగే ఈ మాఘగుప్త నవరాత్రి పూజను ఆచరించడం వల్ల భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వారికి కుటుంబంలో ఎటువంటి కలహాలు, గొడవలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూ ఉంటాం. అలా మనం ఏదైనా కష్టం నుండి కానీ బాధల నుండి కానీ బయటపడాలి అంటే తప్పకుండా శ్రీ శ్యామలాదేవి నవరాత్రి పూజను అయితే ఆచరించాలి. అంటే మనకున్నటువంటి బాధల నుండి, కష్టాల నుండి ఈజీగా తొందరగా బయటపడే తెలివితేటలను ప్రసాదిస్తుంది నవరాత్రి పూజ. ప్రతి సంవత్సరము కూడా మనకి ఈ మాఘగుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై మాఘశుద్ధ నవమి తిథి వరకు అయితే ఉంటాయండి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో మనకి ఈ మాఘగుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయనేది ముందుగా అయితే తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోతినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2025 జనవరి 30 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 6 గురువారం నవమి తిథితో అయితే మనకి ఈ మాఘగుప్త నవరాత్రులు అయితే ముగుస్తున్నాయండి. ఇంకా ఈ మాఘగుప్త నవరాత్రులు ఎలా ఆచరించాలి అని అంటే ఎవరైతే నియమ నిష్టలతో కలశ స్థాపన చేసుకుని అఖండ దీపం పెట్టుకుని ఈ మాఘగుప్త నవరాత్రులను ఆచరిస్తారో వారు తప్పకుండా ఒక నియమాన్ని అయితే పాటించాలండి. ఈ మాఘగుప్త నవరాత్రులను ఎటువంటి హంగు హార్పాటాలు లేకుండా ఎవరికీ చెప్పకుండా గుప్తంగా అయితే ఆచరించుకోవాలి. మేము అలా కలశం అఖండ దీపం అవేమి కూడా పెట్టుకోకుండా మామూలుగా అమ్మవారికి ఈ 9 రోజులు కూడా పూజ చేసుకుంటాం అనుకుంటే మామూలుగా మీరు అమ్మవారికి చేసే పూజను కూడా గోప్యంగా ఉంచుకుని పూజ చేసుకోవాలండి. నవరాత్రులు అంటే ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచి పూజ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఈ నవరాత్రి పూజను అయితే ఆచరించాలి. ఇంకా ఈ నవరాత్రి పూజను కలసం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలనుకునేవారు మొదటి రోజు అంటే జనవరి 30 గురువారం రోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల లోపు మీరు కలసం అఖండ దీపారాధన చేసుకుని మీరు అమ్మవారికి పూజను అయితే ప్రారంభించాలి. ఇంకా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఉండాలి అని అంటే మీ దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకుని పూజ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే దుర్గాదేవి అమ్మవారి ఫోటో కానీ, లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ, లేదు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ అమ్మవారి ఫోటోనైనా మీరు పూజలు పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఈ నవరాత్రి పూజలను చాలా మంది చాలా రకాలుగా అయితే ఆచరిస్తూ ఉంటారండి. కొద్దిమంది అమ్మవారిని నవదుర్గల రూపంలో ఈ 9 రోజులు కూడా ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది దశమహావిద్యల రూపంలో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే శ్యామలాదేవి అమ్మవారి స్వరూపాలైనటువంటి శ్యామలాదేవి అవతారాల్లో అమ్మవారిని ఈ 9 రోజులు కూడా పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఈ నవరాత్రి పూజను నవదుర్గల రూపంలో
రూపంలోను ఇంకా శ్యామలాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి రూపాల్లోనూ అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణలో పూజించుకోవాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఇంకా నవరాత్రి మొదటి రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు శైలపుత్రి దేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి అవతారాల్లో అమ్మవారిని పూజించేవారు లఘు శ్యామలాదేవి రూపంలోను పూజించుకోవాలి. మొదటి రోజు పాడ్యమి తిథి వివరాలు వచ్చేసి 2025 జనవరి 29 బుధవారం సాయంత్రం 6:55 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 30 గురువారం సాయంత్రం 5:49 వరకు అయితే పాడ్యమి తిథి ఉందండి. కాబట్టి మనం నవరాత్రి మొదటి రోజు పూజను 2025 జనవరి 30 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంక ఈ రోజు నక్షత్రం వచ్చేసి శ్రవణ ఉదయం 8:49 వరకు అయితే ఉంటుంది. తదుపరి మనకి ధనిష్ట నక్షత్రం అయితే వస్తుంది. ఇంక ఈ రోజు అమ్మవారికి కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలండి. ఇంకా నవరాత్రి రెండవ రోజు అమ్మవారిని నవదుర్గుల రూపంలో బ్రహ్మచారిణి దేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో పూజించేవారు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలోను అమ్మవారిని పూజించుకోవాలి. విద్యాతిథి వివరాలు వచ్చేసి 2025 జనవరి 30 గురువారం సాయంత్రం 5:50 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 31 శుక్రవారం సాయంత్రం 4:20 వరకు అయితే ఉంటుందండి. ఇంకా నవరాత్రి రెండవ రోజు పూజను 2025 జనవరి 31 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇంక ఈ రోజు నక్షత్రం వచ్చేసి ధనిష్ట ఉదయం 8:08 వరకు అయితే ఉందండి. ఇప్పుడు మనకి శతభిష నక్షత్రం అయితే వస్తుంది. ఇంకా రెండవ రోజు అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి మూడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే చంద్రఘంటాదేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో అయితే నకుల శ్యామలాదేవి రూపంలోను పూజించుకోవాలి. తదియ తిథి వివరాలు వచ్చేసి 2025 జనవరి 31 శుక్రవారం సాయంత్రం 4:21 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 1 శనివారం మధ్యాహ్నం 2:31 వరకు అయితే ఉంటుందండి. ఇంకా మూడవ రోజు నవరాత్రి పూజను 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి శతభిష ఉదయం 7:03 వరకు అయితే ఉందండి. తదుపరి మనకి పూర్వభద్ర నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి నాలుగో రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే కూష్మాండాదేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో అయితే హర్షంతి శ్యామలాదేవి రూపంలోను పూజించుకోవాలి. చవితి తిథి వివరాలు వచ్చేసి 2025 ఫిబ్రవరి 1 శనివారం మధ్యాహ్నం 2:32 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:26 వరకు అయితే ఉందండి. ఇంకా నవరాత్రి నాలుగవ రోజు పూజను 2025 ఫిబ్రవరి 2 ఆదివారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజు అమ్మవారికి చిల్లు లేని అల్లం గారెలను నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు స్కందమాతాదేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో పూజించేవారు సర్వసిద్ధి మాతంగి రూపంలోనూ పూజించుకోవాలి. పంచమి తిథి వివరాలు 2025 ఫిబ్రవరి 2 ఆదివారం మధ్యాహ్నం 12:27 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:10 వరకు అయితే ఉంటుందండి. నవరాత్రి ఐదవ రోజు పూజను 2025 ఫిబ్రవరి 3 సోమవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు నక్షత్రం రేవతి. ఈ రోజు అమ్మవారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ఎంతో విశేషమైన రోజు అండి. ఈ రోజు మనకి వసంత పంచమి. ఈ రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి పిల్లలకు బుద్ధి విద్య జ్ఞానం అన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తారు. ఇంకా నవరాత్రి ఆరవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు కాత్యాయని దేవి రూపంలోను ఇంకా నవదుర్గల రూపంలో పూజించుకునేవారు వార్షమాతంగి దేవి రూపంలోను పూజించుకోవాలి. షష్ఠీ తిథి వివరాలు 2025 ఫిబ్రవరి 3 సోమవారం ఉదయం 10:11 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 8:09 వరకు అయితే ఉందండి. నవరాత్రి ఆరవ రోజు పూజను 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు అశ్విని నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు అమ్మవారికి కేసరితో చేసినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి ఏడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు కాళరాత్రి దేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో పూజించుకునేవారు సారికా శ్యామల అవతారంలోనూ పూజించుకోవాలి. సప్తమి తిథి వివరాలు 2025 ఫిబ్రవరి 4 మంగళవారం ఉదయం 8:10 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 5 బుధవారం ఉదయం 5:45 వరకు అయితే ఉందండి. నవరాత్రి ఏడవ రోజు పూజను 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి శాకాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నవరాత్రి 8వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో అయితే మహాగౌరీదేవి రూపంలోను ఇంకా శ్యామలాదేవి అవతారాల్లో అయితే సుఖ శ్యామలాదేవి అవతారంలోనూ పూజించుకోవాలి. అష్టమి తిథి వివరాలు 2025 ఫిబ్రవరి
5 బుధవారం ఉదయం 5:46 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 5 బుధవారం రాత్రి తెల్లవారుజామున 3:09 వరకు అయితే ఉందండి. నవరాత్రి 8వ రోజు పూజను 2025 ఫిబ్రవరి 5 బుధవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు అమ్మవారికి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా నవరాత్రి 9వ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో ఆరాధించేవారు సిద్ధదాత్రి దేవి రూపంలోను, ఇంకా శ్యామలాదేవి అవతారంలో పూజించేవారు రాజమాతంగి లేదా శ్యామలాదేవి రూపంలోనూ పూజించుకోవాలి. నవమి తిథి వివరాలు 2025 ఫిబ్రవరి 5 బుధవారం రాత్రి తెల్లవారుజామున 3:10 నుండి ప్రారంభమయ్యి 2025 ఫిబ్రవరి 6 గురువారం రాత్రి 12:56 వరకు అయితే ఉందండి. నవరాత్రి 9వ రోజు పూజను 2025 ఫిబ్రవరి 6 గురువారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, నవరాత్రి పూజలు మనకి ఎప్పుడు కూడా 9 రోజులు అయితే నిర్వహించుకోవాలి. తిథులను బట్టి అయితే మనకి ఇక్కడ 8 రోజులే వచ్చాయండి పూజ చేసుకోవడానికి. ఇంకా ఈ 8 రోజులు కూడా మనం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్యాపన ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అని అంటే 2025 ఫిబ్రవరి 6 గురువారం రోజు అయితే మనం నవమి రోజు పూజ మధ్యాహ్న సమయంలో పూర్తి చేసుకుని మనం సాయంత్రం అమ్మవారికి ఉద్యాపన అయితే చెప్పుకోవచ్చండి. అయితే మనం ఈ మాఘగుప్త నవరాత్రుల పూజను ఏ సమయానికి నిర్వహించుకోవాలి అని అంటే మనం ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అంటే మనం మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల లోపు మనం అమ్మవారి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అయితే జాబ్స్కి వెళ్ళేవారు కానీ లేదు బయట ఏవైనా పనులకు వెళ్ళేవారు కానీ మధ్యాహ్న సమయంలో పూజ చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు ఉదయం వేళల్లో కానీ సాయంత్రం సమయంలో కానీ మీరు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోండి. మీరు ఈ మాఘగుప్త నవరాత్రులు నవదుర్గల రూపంలో అమ్మవారిని పూజించుకుంటున్నట్లయితే నేను పైన చెప్పినట్టుగా మీరు ఏ రోజు ఏ నైవేద్యం చెప్తే ఆ నైవేద్యాన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అయితే మీరు శ్యామలాదేవి అవతారాల్లో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పాయసాన్నం, లేదు అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి పండ్లు కానీ లేదు అంటే బెల్లం ముక్క పాలు వీటినైనా మీరు సమర్పించవచ్చండి. అయితే ప్రతిరోజు కూడా నైవేద్యాలు ఏమీ కూడా మేము సమర్పించలేమనుకుంటే పాలు బెల్లం ముక్క మీ దగ్గర ఉన్నటువంటి పండ్లు సమర్పించవచ్చు. ఇంకా శ్యామలాదేవి అమ్మవారికి తమలపాకుల పైన తేనె పూసి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో ఏ రంగు పుష్పాలతో పూజ చేసుకోవాలి అనుకుంటే అమ్మవారికి ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు లభించకపోతే అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతో అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజను నిర్వహించుకునేవారు తప్పకుండా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రాలను ధరించాలండి. అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేస్తే మంచిది. ఇంకా ఈ మాఘగుప్త నవరాత్రి పూజను ఎవరైతే ఆచరిస్తారో అంటే కలశం అఖండ దీపం పెట్టుకుని నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు తప్పకుండా ఈ పూజను గుప్తంగా అయితే నిర్వహించుకోవాలండి. ఎవరికి చెప్పకుండా ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో పూజా విధానం గురించి షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.